పవర్పేటలోని అన్నే భవనం నందు ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణా కేంద్రంలో 10వ తరగతి ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు కేక్ కట్ చేయించి నెహ్రూ యువ కేంద్రం యూత్ ఆఫీసర్ కిషోర్, ఏలూరు కార్పొరేషన్ మున్సిపాలిటీ ఇంజనీర్ డి.పి. కొండలరావు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు అధ్యక్షత వహించారు. సభలో అతిథులుగా హాజరైన నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్ ఆఫీసర్ డి. కిషోర్, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ డి.పి. కొండలరావు, అభినయ నృత్యభారతి ప్రధాన కార్యదర్శి డి. హేమసుందర్, ఏలూరు స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్వి సుబ్రహ్మణ్యం, కంప్యూటర్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ ఎం. లక్ష్మి వేదికను అలంకరించారు. నెహ్రూ యువ కేంద్రం యూత్ ఆఫీసర్ డి. కిషోర్ మాట్లాడుతూ, విద్యార్థులుగా ఉన్నప్పుడు చదువు కోసం ఎక్కువ సమయం, నేర్చుకోవడం కోసం శ్రద్ధ పెంచుకోవాలని అన్నారు. కేవలం మార్కుల ఆధారంగా మాత్రమే మంచి భవిష్యత్ ఉండదని అర్థం చేసుకోవాలని చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలోనూ కొత్త విషయాలను నేర్చుకుంటూ అభివృద్ధి కావాలని అన్నారు. విజ్ఞాన కేంద్రంలో కంప్యూటర్ శిక్షణ ద్వారా విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శిక్షణా కేంద్రంలో కంప్యూటర్ నేర్చుకుంటున్న వారిలో 10th ఇంటర్ పాస్ అయిన 30 మందికి మానవతా జిల్లా కమిటీ ముద్రించిన డిక్షనరీలు, చురుకానుకలు అందించారు. అప్పుడు కోచ్ సిగ్గుపడాలా కాదు కదా, ఎవరి ఎబిలిటీస్ ఆడుకుంటాయి. మార్క్స్ని బట్టి ఎప్పుడు జనాలు చర్చి ఆ మార్క్స్ దగ్గరికి వస్తాను. నేను అందరికి కనిపిస్తాను అందరికీ కనిపించకపోతే కనిపించేటట్టు ప్రాబ్లం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఐ కాంటాక్ట్ ఉంటే కొంచెం కనెక్ట్ అవుతాను. చేరి బాగా కష్టపడి చదువుకునే వాళ్ళే ఎక్కువ మందిగా అన్ని రకాలు రాణిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అవ్వాలి అందరూ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాల ఈవెంట్స్ నడుస్తూ ఉంటారు. స్పోర్ట్స్ జరిపిస్తారు, తర్వాత నిత్యం జరిపిస్తారు, పాటలు పాడిస్తారు. అలాగా బాగా నిష్ఠాతులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ నిష్ఠాతులు ఇచ్చి మంచి ట్రైనింగ్ అయిన టీచర్లే గవర్నమెంట్ స్కూల్కి సెలెక్ట్ అవుతారు. వాళ్ళ బోధనలోనే మీకు మంచిగా విద్యాభ్యాసాలు జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే, ఇందాక వచ్చే సమయానికి మనం స్టేషన్లో ప్లాట్ఫామ్ ఉండాలి. అలాగే మనకున్న మేధాశక్తి మిగతా జీవరాశులకి మనకి ఉన్న తేడా ఏంటంటే, మనకి ఆలోచించేటటువంటి శక్తి ఉంది, లేకపోతే పక్క వాళ్ళకి దాన్ని షేర్ చేసేటటువంటి శక్తి ఉంది. మనం ఎంతోమంది ఉపయోగపడతాం. అందుకని మీలో అంటే చాలామంది ఒక 100 మంది చదువుతారు 10th క్లాస్, 100 మందికి క్యాకేసి ఇక్కడ సన్మానం చేస్తున్నామా? చేయట్లేదు. ఎందుకని గుర్తింపు పొందిన వాళ్ళని గుర్తించాలి అనేటువంటిది ఈ ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి అంటే ఇవాళ మిమ్మల్ని క్యాకేసి నలుగురిలోనూ 4 మంచి మాటలు చెప్పి మీ భవిష్యత్తును బాగు చేసుకుని సార్ చెప్పారు, చదువు ఒక్కటే లక్ష్యం కాదు. అనేక మార్పులు వచ్చినాయి. కానీ ఇంతకుముందు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్స్లో చదువు లేకపోతే ప్రైవేట్ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు కాదు. ఇవాళ ఆయన డిఈగా మున్సిపాలిటీలో పెద్ద ఉద్యోగం చేస్తున్న కిషోర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్గా, మన జిల్లా యూత్ ఆఫీసర్గా వచ్చినటువంటి కిషోర్ గారు కానీ, పెద్ద సుబ్రహ్మణ్యం గారు కానీ, జీదేల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఊళ్ళోనూ వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి స్కూల్స్లోనూ, తర్వాత హై స్కూల్స్లోనూ చదువుకొని పైకి వచ్చిన వాళ్ళే. మేము కూడా ఏలూరులో విమలాదేవి స్కూల్లో ఎలిమెంటరీ, అలాగే సుబ్రహ్మదేవి స్కూల్లో హై స్కూల్, పీడీపీటీ కాలేజీలో ఇంటర్మీడియట్, ఆ తర్వాత సిఆర్టీ కాలేజీలో డిగ్రీ, లా, ఇవన్నీ కూడా చేయడం జరిగింది.